జ్యోత్స్న చెంప పగలగొట్టి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి, నేను పోలీస్ స్టేషన్కి బయలుదేరాను నాన్న, నేను వస్తున్నాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అదేనమ్మా, నువ్వు ఇంకా రాలేదని ఫోన్ చేశాను, త్వరగా వచ్చి మీ తమ్ముణ్ణి కాపాడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసుతో జ్యోత్స్న అంటూ ఉంటుంది, ఈ విషయం కార్తిక్ బావకి చెప్పావా అని అంటూ ఉంటే, లేదమ్మా, కార్తిక్కి చెప్పలేదు. కార్తిక్కి చెప్తే బాధపడతాడు తప్ప వాడేం చేస్తాడు? నీ చేతుల్లో ఆస్తుంది, అధికారం ఉంది కదా, అందుకని నువ్వే కాపాడుతావని నీకే చేశానమ్మా అని అంటూ ఉంటాడు దాసు. అయితే మంచి పని చేసావు నాన్న, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని జ్యోత్స్న అయితే ఇక పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. అప్పుడే పారిజాతం, ఏంటే ఎక్కడికి అలా హడావుడిగా వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదులే గ్రాని, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగానే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావా అని అనగానే, అదేంటి గ్రాని, నీకు అంత అనుమానం వచ్చిందేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదే, పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అని అంటూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు వినిపించింది, అందుకని డౌట్ వచ్చి మళ్ళీ నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, అన్నీ బాగానే వింటున్నావు కానీ మా ఫ్రెండు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఉన్నాను రమ్మని చెప్పింది, వస్తున్నాను అని నేను పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రెస్టారెంటేనా అన్నాను. సగం వింటావు, సగం వినిపించుకోవు, నీకన్నీ అనుమానాలే గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఓ అలా అన్నావా, సరే వెళ్ళిరా అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని పూర్తిగా వినలేదు, లేకపోతే ఈరోజు నా పని అయిపోయేది అని అనుకుంటూ జ్యోత్స్న అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. జ్యోత్స్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దాసు అయితే జ్యోత్స్నని చూసి, రామ్మ, నీ తమ్ముడిని నువ్వే విడిపించు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న లోపలికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్తో మాట్లాడుతుంది జ్యోత్స్న. నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటే, అతను ఒక వ్యక్తిని గుద్దాడు, ఇప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఒకవేళ అతనికి ఏదైనా జరగరాంది జరిగితే ఇతను కోర్టుకి తీసుకువెళ్ళి ఇతన్ని శిక్ష పడేలా చేస్తాము అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటారు. నా తమ్ముడు వెంటనే విడుదలవ్వాలి, దానికోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఏదైనా చేస్తాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, చూడండి మేడం, మేము అంతా రూల్స్ ప్రకారమే వెళ్తున్నాము, ఆ రూల్స్ ప్రకారమే మీరేనా, చట్టం ప్రకారం వెళ్ళండి, ఏదైనా పని అవుతుంది అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కాశీ దగ్గరికి వెళ్తుంది. కాశీ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక కాశీతో బాధగా మాట్లాడుతున్నట్టు అంటూ ఉంటుంది, ఏరా కాశీగా, నువ్వు జైల్లో ఉంటే నేను నిన్నొచ్చి కాపాడాలా? నేను నిన్నెందుకు కాపాడాలరా? ఆ రోజు నా పెళ్ళి ఆపటానికి నిన్ను సహాయం అడిగి నీకు 10 లక్షలు సహాయం చేసి ఆ రోజు నీకెంతో హెల్ప్ చేస్తే ఏం చేశావు? ఆ కార్తీక దీపాలతో నువ్వు చేతులు కలిపి నన్నే మోసం చేశావు. ఇప్పుడు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అనుకుంటున్నావా? అస్సలు కాదు, నిన్ను జైల్లో నుంచి బయటికి రానివ్వను, నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలాగే చేస్తాను, చూస్తూ ఉండు. పాపం మీ నాన్న నేనేదో కాపాడుతానని ఎంతో ఆశపడి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయినా నిన్ను నేను ఎలా కాపాడుతాను, చూస్తూ ఉండు, నీకు శిక్ష పడేలా చేస్తాను అని అంటూ జైల్లోనే ఉంచేస్తానని కాశీని బెదిరిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఒకవేళ ఈ విషయం కానీ చెప్పావనుకో, స్వప్న ఉంది కదా, స్వప్నను కూడా జైల్లో పెట్టిస్తాను, వీళ్ళిద్దరూ కలిసే డ్రైవింగ్ చేశారని చెప్పి సాక్ష్యాలు సృష్టిస్తాను, నా దగ్గర డబ్బుంది, నేనేదైనా చేయగలను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాటలు విని కాశీ అయితే చాలా భయపడతాడు. తరువాత ఇక దాసు అయితే, ఇప్పుడేంటమ్మా పరిస్థితి అని అడుగుతూ ఉంటే, లాయర్తో వెళ్ళి మాట్లాడతాను నాన్న, లాయర్తో మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, నువ్వేమీ కంగారు పడకు అని జ్యోత్స్న అంటుంది.
అప్పుడే ఇక జ్యోత్స్న ఆ మాట అనగానే దాసు అయితే నిజంగా ఈరోజు నా కూతురు ఉందని భరోసా అనేది నాకు కనిపించావమ్మా, నిరూపించావు అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఇక దాసు అలా అన్న తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాశీ జ్యోత్స్న అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని అయిపోయింది. జ్యోత్స్న అక్క అనుకున్నది అనుకున్నట్టే చేసేస్తుంది. ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. దిల్లును చూస్తే వాళ్ళ నాన్న ఇంట్లో బంధించేశాడు. ఇప్పుడు నన్నేమో ఇలా జైల్లోనే ఉండేస్తానని చెప్తుంది జ్యోత్స్న అక్క. లేదు, ఇక నేను బ్రతికి అనవసరం అని అంటూ అక్కడే ఉన్న గ్లాసుని గాజు గ్లాసుని పగలగొట్టి వెంటనే దాంతో తన చేతినైతే కట్ చేసేసుకుంటాడు. కాశీ అయితే ఇక తన చేతిని కాశీ కట్ చేసుకోవడంతో అప్పుడే ఇక ఎవరు చూడరు. చాలాసేపు బ్లడ్ పోయిన తర్వాత అప్పుడు కాశీని చూస్తారు. వెంటనే ఇంకా కాశీని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక దాసు కాశీకి భోజనం తీసుకొని వస్తాడు. కాశీ అయితే జైల్లో ఉండడు. కాశీ జైల్లో లేకపోవడం చూసి అక్కడే ఉన్న కానిస్టేబుల్ని దాసు అయితే అడుగుతూ ఉంటాడు. ఇందులో ఉన్న మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు కంగారు పడుతూ. అప్పుడే కానిస్టేబుల్ అయితే మీ అబ్బాయి చేతి గాజు గ్లాసుని పగలగొట్టి దాంతో చేతిని కట్ చేసుకున్నాడు. మేం కూడా చాలాసేపటి తర్వాత చూసాము. ఇన్స్పెక్టర్ గారు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, మీరు వస్తే చెప్పమన్నారు అని అంటూ ఉంటాడు దాసుతో కానిస్టేబుల్ అయితే. అప్పుడే ఇక దాసు అయితే రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న దాసుని దీప అయితే చూస్తుంది. ఇక దీప చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దాసు వెనకాలే వెళ్తుంది. అప్పుడే ఇంకా దీప కార్తీక్ కూడా ఫోన్ చేస్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? దాసు బాబాయ్ ఎందుకు అలా పరిగెత్తున్నాడో తెలియడం లేదు బావా, నువ్వు తొందరగా రా అంటూ ఫోన్ చేస్తుంది దీప. అప్పుడే ఇక దాసు అయితే హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్లో దాసు కాశీ దగ్గరికి వెళ్ళి ఉండడం చూసిన దీప షాక్ అయిపోతూ ఉంటుంది. కాశీకి ఏమైంది, ఏమైంది కాశీకి అని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో కార్తీక్ దీప కాశీ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక కాశీ అయితే స్పృహలోకి వస్తాడు. ఎందుకురా ఇలా చేశావు అని అంటూ ఉంటే అప్పుడే ఏం లేదు నాన్న, నాకేమవుతుందని భయంతో అలా చేశాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే. తరువాత ఇక దాసు అయితే కార్తీక్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏంటి కాశీ, ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతూ ఉంటాడు. ఇక దాసు బయటికి వెళ్ళిపోయాడు అనుకొని కాశీ అయితే ఇదంతా కూడా జ్యోత్స్నకు వల్లే చేశాను. మా నాన్న దగ్గర నాకు సహాయం చేస్తున్నట్టే నటించి తన పెళ్లి విషయంలో మీతో చేతులు కలిపి తనని మోసం చేశానని, జీవితాంతం నన్ను జైల్లోనే ఉండనిస్తానని తను నన్ను బెదిరించింది. పైగా ఈ విషయం బయట పెడితే నా భార్యను కూడా జైల్లోనే ఉండిస్తానని చెప్పి నన్ను బెదిరించింది బావా. మళ్ళీ నా వల్ల స్వప్నకి ఏదైనా జరగరాంది జరుగుతుందేమని భయంతో నేనే ఉండకపోతే ఇదంతా ఉండదు కదా అని నేనే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అని కాశీ అయితే చెప్పేస్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని దాసు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న తన బుద్ధిని చూపించుకుంది. మొత్తానికి తను ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేదు. నా ముందు నా తమ్ముణ్ణి నేను కాపాడుతానని నటించి వాణ్ణి జీవితాంతం జైల్లోనే ఉండించాలని చూసిందా? జ్యోత్స్నని ఇక క్షమించి లాభం లేదు. జ్యోత్స్న ఈ పరిస్థితిలో కూడా మానవత్వాన్ని చాటుకోలేదంటే జ్యోత్స్న మామూలు ఆడిది కాదు. జ్యోత్స్న గురించి ఇక ఆలోచించే అవసరమే లేదు అని అనుకుంటూ దాసు అయితే శివనారాయణ ఇంటికి వెళ్తాడు. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే శివనారాయణ బయటికి వచ్చి ఏమైంది దాసు అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న చెంప పగలగొట్టి నా కొడుకు జైల్లో ఉన్నాడు, నువ్వు తప్ప ఎవరూ కాపాడలేరు అని నిన్ను ప్రాధేయపడితే నాతో ఏమో నా కొడుకుని కాపాడుతానని నటించి నా కొడుకు దగ్గరికి వెళ్ళి
వాణ్ణి జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తానని బెదిరించావు. నీ బెదిరింపులకి లొంగిపోయి వాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే అప్పుడే ఇంకా ఆ మాట విని దాసు అయితే జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఎందుకు ఇలా చేశావు అని అనగానే, చూసావా అమ్మా, ఈ ఇంటికి దీన్ని మహారాణిని చెయ్యాలనుకున్నావు. డబ్బున్నందని అహంకారంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి దాన్న ఇలాంటి గొప్పింటికి వారసురాల్ని చెయ్యాలనుకున్నావు అని దాసు కోపంలో నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే దశరథ అయితే, పిన్ని, జ్యోత్స్నాని ఇంటి వారసురాల్ని చేయడం ఏంటి, తన ఇంటి వారసురాలే కదా అని అనగానే, ఇదేంటి ఇది ఇలా రివర్స్ అయిపోయింది, ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాడా అని ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఇతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నోరు మీ జ్యోత్స్న అని దాసు అయితే అంటాడు, నిజమన్నయ్య, జ్యోత్స్న మీ కన్న బిడ్డ కాదు, మీ ఇంటి వారసురాలు కాదు. శివనారాయణ గారి మీద కోపంతో మా అమ్మ ఆ రోజు నాకు పుట్టిన ఆడపిల్లని వదినకి పుట్టినట్టు వదిన ఒడిలో పడుకోబెట్టింది. మీకు పుట్టిన బిడ్డని బస్టాండ్లో వదిలేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు. అది విని ఒక్కసారి పారిజాతం, జ్యోత్స్న, సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.